విజిల్ న్యూస్ ప్రేక్షకులకు తిరిగి స్వాగతం. నేటి కర్ణాటకలోని హంపీలో గల ఒకప్పుడు హంపీని పాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు, తుడువ వంశీకుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమైనటువంటి భువన విజయంలో పలువురు కవి పండితులు, కళాకారులు తమ అద్భుతమైన కౌశలాన్ని ప్రదర్శించేవాళ్ళు. అటువంటి ఆ ఆస్థానంలో ఒకప్పుడు సహస్ర ఘంట కవి అనేటటువంటి ఆయన వచ్చి ఒక గొప్ప ఛాలెంజ్, సవాలు విసిరాడు. కృష్ణదేవరాయల యొక్క ఆ సభకి ఒక సవాలు విసిరాడు. ఏమిటంటే ఆ సవాలు, ఎంతమంది ఎన్ని రకాలుగా నాకు ఆసుకవిత్వం చెప్పేటటువంటి కవులు వచ్చి ఆసుకవిత్వం చెబుతూ ఉంటే నేను నా గంటం ఆగకుండా, ఘంటము లేక గంటము తాటాకు మీద రాసేటటువంటి ఒక పదునైన ఇత్తడి పరికరం, దాన్ని గంటము లేక ఘంటము అంటారు. దాన్ని ఆపకుండా నేను రాయగలను. ఎంతటి ఆసుకవిత్వం చెప్పగలిగిన వాళ్ళైనా సరే నేను ఇదే నా సవాల్ అని చెప్పని ఈ కృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చి ఆ సవాలు విసిరాడు. ఆ సందర్భంగా తెనాలి రామకృష్ణుడు అదే సభలో ఉన్నాడు. చాలామంది ప్రయత్నించి చూశారు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెబుతున్నా కూడా ఆయన గడగడ రాసేస్తున్నాడు. ఏది ఆగకుండా ఎక్కడ. అందుకనే ఆయన్ని సహస్ర ఘంట కవి అనే పేరు వచ్చింది. ఆయన అసలు పేరు ప్రగ్గడరాజు నరసరాజు. ఆయన ఒక నియోగి కులస్థుడు. ప్రగ్గడరాజు నరసరాజు ఆయన పేరు. ఆయన చతుశాస్త్ర పండితుడట. శాస్త్రము అన్న, విద్య అన్న, వేదం, 4 వేదాల్లో పండితుడైనటువంటి వాడిని చతుశాస్త్ర పండితుడు అని చెప్పని అంటారు. ఇక్కడ ఈ గొప్ప పండితుడైనటువంటి, రాయటంలో ఎంతో గొప్ప నేర్పరైనటువంటి, వేగంగా రాయగలిగినటువంటి, గంటం ఎక్కడ ఆపకుండా రాయగలిగేటటువంటి ఈ సహస్ర ఘంట కవిని ఎదుర్కొనటానికి తెనాలి రామకృష్ణుడు ఉద్యమించాడు. కృష్ణదేవరాయలు గారు ఆయన వంక చూసి, రాయలవారు మీరు ప్రయత్నిస్తారా అన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు. చేస్తే సరే అని చెప్పని నమస్కరించి, ప్రభువుకు నమస్కరించి వచ్చి ఈయన ఎదురుగా కూర్చున్నాడు. సహస్ర ఘంట కవి ఎదురుగా రకరకాలైన పద్యాలు ఎంతో వేగంగా, చాలా సంక్లిష్టమైనటువంటి పద్యాలు ఎన్నో వరుసనే చెబుతూ ఉంటే, చెప్పండి రామకృష్ణ కవి అని చెప్పని వెంటనే రాసేసాడు. అసలు అంత గొప్ప వేగవంతమైనటువంటి లిపికారుడు ఆయన. అట్లాంటి వ్యక్తి ఒక్కసారిగా దిమ్మరపోయేటట్టుగా అతన్ని చేసినటువంటి పద్యం ఒకటి చరిత్ర ప్రసిద్ధం. ఆ పద్యం ఏమిటంటే కంద పద్యం. పువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే బువ్వట చూడగను హుళిక్కవ్వట తలపంగ నట్టి హరునకు జేజే అని ఈ పద్యం. పువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే బువ్వట చూడగను హుళిక్కవ్వట తలపంగ నట్టి హరునకు జేజే అని చెప్పనేటటువంటిది ఈ పద్యం. ఈ పద్యం రాయటం మొదలుపెట్టడానికే ఆ సహస్ర ఘంట కవి చేతులు ఉడికిపోయినాయి. ఎందుకు అంటే ఈ పద్యంలో మొదటి అక్షరం ఏంటి? ట్రువట. పెదాలు 2 దగ్గరకు చేర్చి ఉమ్మి తుంపర్లు పడేటట్టుగా ట్రువట అని చెప్పని అన్నాడు తెనాలి రామకృష్ణ కవి. అసలు ఆ ట్రువట అనే దాన్ని ఏ విధంగా రాయాలి, ఎలా రాసినా కూడా అది ఈ కవి పలికినటువంటి శబ్దంలాగా ఉండదు. తెలుగులో అత్యంత అరుదైన పదం ఇది, ట్రా అనేది. ట్రువట. ట్రా అంటే
ఎద్దు, ట్ర అనే ఎద్దు అనే పదమే కాలక్రమేణా తువ్వగా మారింది. తువ్వ అన్నా కూడా ఎద్దే. ఆ వావొత్తు పావొత్తు ఇన్ని కలిసి ట్రట అని చెప్పని పలకటం ఎవరి వల్ల పలకటం అయితే ఎవరి వల్లనైనా అవుతుంది, కానీ పలికే విధంగా రాయటం మాత్రం ఎవరి వల్ల కాదు. అందుకని దాన్ని తెనాలి రామకృష్ణుడు ప్రయోగించాడు. ట్రట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వబూదట చేదే బువ్వట చూడగను హుళిక్కవ్వట తలపంగనట్టి హరునకు జేజే అని చెప్పని. ఈ పద్యం యొక్క అర్థం మొట్టమొదట తెలుసుకోవాలి. ఇదంతా శివుడిని గురించి చెప్పిన పద్యం. ట్రట బాబా, ఇక్కడ బాబా అని చెప్పానంటే వాహనము. బాబా అంటే వాహనం. వాహనాన్ని బాబా అని చెప్పనేటటువంటి మరొక పేరు కూడా ఉంది వాహనానికి. ఇది మనకి సూర్యుడి రథాన్ని 7 గుర్రాలు లాగుతూ ఉంటాయని చెప్పని 7 రంగులకి ఆ 7 గుర్రాలు ప్రతినిధులని మనకు ఒక నమ్మకం. ఇది అందుకనే ఆ 7 గుర్రాలని పొద్దు బాబాలు అని చెప్పని అంటారు. పొద్దు అంటే సూర్యుడని, పొద్దు అంటే సూర్యుడని, సూర్యరథానికి పూంచబడినటువంటి గుర్రాలు కనుక వీటిని పొద్దు బాబాలు అని చెప్పనేటటువంటి పేరుతో పిలవటం ఉంది. ఇది అట్లాగే తెలిబాబా అని చెప్పనేటటువంటిది ఒకటి ఉంది. తెలిబాబా అంటే శివుడి ఇంద్రుడి యొక్క తెల్లటి ఉచ్చైశ్రవము అనేటటువంటి ఒక గుర్రం, అది ఇంద్రుడి యొక్క వాహనం. అందుకని దాన్ని తెలిబాబా అంటారు. అట్లాగే చిలుక బాబా వజీరు అనేటటువంటి పేరు మన్మధుడికి ఉంది. మన్మధుడి వాహనం చిలుక అనేటటువంటి నమ్మకం. అందువల్ల చిలుక బాబా అంటే చిలుక వాహనం ఎక్కిన వజీరు. వజీరు అంటే మంత్రి అని, అట్లాగే యోధుడు అని 2 అర్థాలు ఉన్నాయి. చిలుక బాబా వజీరు అంటారు మన్మధుడిని. అందుకని ఈ బాబా అని చెప్పనేటటువంటి పదం వాహనము అనే అర్థాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ ట్రట బాబా, ఈ ట్ర అనే శబ్దమే కాలక్రమేణా త్రువ్వ లేక తువ్వగా పరిణామం చెందింది. ఇప్పుడు ట్ర అని చెప్పని ఎవరు పలకటల్లా దాన్ని తువ్వ అనే అంటారు. మన రైతులు పల్లెటూళ్ళల్లో ఎద్దుని దండించాలి, లేకపోతే ఎద్దుని మందలించాలి, దాన్ని కొట్టాలి అని చెప్పని అంటే, తోలాలి అంటే తువ్వెహే అని చెప్పని అంటారు. నడవకుండా తొందరగా నడవనటువంటి ఎద్దుని అదిలిస్తూ తువ్వెహే అంటారు. తువ్వ ఎహే. అట్లా ఇది ఈ తువ్వ అని సరళంగా పలకటం ఇవాళ వచ్చింది. ఇది 1960లో నమ్మిన బంటు అనేటటువంటి ఒక తెలుగు చిత్రం, చలనచిత్రంలో చెంగు చెంగున గంతులు వేయండి ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా నోరు లేని తువ్వాయిల్లారా అనే పదం ఉంది. తువ్వాయి అని చెప్పని లేగ దూడని తువ్వాయి అని చెప్పని అనటం ఒక ఇది. అందుకని కోడి దూడల్ని ఆ విధంగా సంబోధిస్తూ ఇది చేస్తారు. కొసరాజు రాఘవయ్య చౌదరి అనే కవి, జానపద కవి, సార్వభౌముడు అనే పేరు కలిగినటువంటి ఆయన ఈ పాట రాశాడు ఆ సినిమాలో. చెంగు చెంగున గంతులు వేయండి ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా నోరు లేని తువ్వాయిల్లారా అని కోడి దూడలను సంబోధిస్తూ కీర్తిశేషులు కొసరాజు రాఘవయ్య చౌదరి గారు రాసిన పాట అలనాడు ఇంటింటా మారుమ్రోగింది. 1960 దశకంలో విడుదలైన నమ్మిన బంటు చిత్రంలోని పాట అది. ఇక్కడ తువ్వ అంటే ఏమిటి, ఈ ట్ర అనేటటువంటి దాని యొక్క పూర్వరూపం ఏమిటి, ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమైంది. ట్రట బాబా తలపై పువ్వట జాబిల్లి, తల మీద పువ్వట జాబిల్లి.
ఈయన జాబిల్లి అంటే చంద్రుడి యొక్క దీన్ని తరుణ శశాంక శేఖరుడు, అట్లాగే చంద్రశేఖరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి శివుడికి. ఎందుకంటే తన కొప్పులో దాన్ని ముడుచుకుంటాడు. ఆయన యొక్క శిరస్సు మీద కొప్పులో అది ముడుచుకుంటాడు. దాన్ని ఒక పువ్వులాగా, పువ్వు పెట్టుకున్నట్టుగా, ఆడవాళ్ళు పూలు ముడుచుకున్నట్టు శివుడు తన కొప్పులో దాన్ని ఒక అలంకారంగా ముడుచుకుంటాడు. తలపై పువ్వట జాబిల్లి లేక సిగలో పువ్వట జాబిల్లి అని 2 రకాలుగాను ఉంది దానికి. ఇక ఆయన ఆహార్యం, ఆయన వస్త్రధారణ ఎట్లా ఉంది? శివుడు దిగంబరుడు కదా, దిగంబరుడైన కారణంగా ఆయనకి వలువ అంటే వస్త్రం, వల్వ బూదట, బూది అంటే బూడిదనే ఒళ్ళంతా రాసుకునేవాడు శివుడు. అందువల్ల ఆయనకు వేరే వస్త్రాలు అక్కర్లా, ఆయన దిగంబరుడు, నగ్నంగా ఉంటాడు ఎప్పుడు. ఆయనకి ఉన్నటువంటి వస్త్రం వల్ల, ఆయన వల్ల ఏమిటి అంటే బూడిద ఒంటికి రాసుకుంటాడు. తన శరీరంలోని భాగాలు కప్పుకున్నట్టుగా అవటం కోసం బూడిద రాసుకుంటాడు ఒంటికి. ఇకపోతే ఆయన తినే ఆహారం ఏమిటి? చేదే బొవ్వట. ఇక్కడ చేదే బొవ్వట అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమిటంటే గ్రామీణుల దృష్టిలో చేదు అని చెప్పానంటే సద్యన్నాన్ని చేదు అనటం కూడా ఉంది. అందుకని శివుడు ఆది భిక్షువు కదా, ఆయన ఆది బ్రహ్మ కపాలం పట్టుకుని ఇంటింటికి బిచ్చం ఎత్తుకుంటూ తిరుగుతాడని చెప్పని మన వాళ్ళ నమ్మకం. ఆ సందర్భంగా చేదు అని చెప్పానంటే సద్దన్నం. ఇళ్లల్లో జనం భిక్షుకులకు వేసేది సద్దన్నమే. ఆ కారణంగా కూడా చేదన్నం అనబడేటటువంటి సద్దన్నం ఆయన ఆహారం అనేటటువంటిది ఒక అర్థం. రెండోది, దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు వెలువడిన హాలాహలం అనేటటువంటి ఒక అత్యంత ప్రమాదకరమైన విషం విశ్వమంతా వ్యాపిస్తూ ఉంటే 14 లోకాలు ఆ విష ప్రభావానికి హాహాకారాలు చేస్తుంటే ఆ సందర్భంగా శివుడు ఆ విషయాన్ని మింగి తన కంఠంలో నిలుపుకుంటాడు. అందుకనే అతను నీలగ్రీవుడు అంటే నల్లని మెడ కలిగినవాడు, కంఠం కలిగినవాడు, నీలకంఠుడు అనేటటువంటిది. అట్లాగే గరళకంఠుడు అంటే విషాన్ని గొంతులో ఉంచుకున్నవాడు అనేటటువంటి ఇట్లాంటి పేర్లన్నీ కూడా శివుడికి వచ్చినాయి. ఇకపోతే చేదే బువ్వట అనే దానికి అది వివరణ. చూడగను హుళిక్కవ్వట తలపంగ నట్టి హరుణకు జయ అంటాడు. చూడగానే హుళిక్కవటం అనేటటువంటి, హుళిక్కి అంటే ఏమీ లేకపోవటం, నాస్తి అభావం లేకుండా అదృశ్యం అయిపోవటం, అంతర్హితుడైపోవటం. అలా గనక అయిన సందర్భంలో హుళిక్కి అనేది వాడతాం. ఇక్కడ ఏంటంటే శివుడు దిగంబరుడైనటువంటి శివుడికి వలువలే వస్త్రాలు బూడిదే అని చెప్పనేటటువంటిది. అట్లాగే గజాసుర సంహారం తర్వాత ఆ ఏనుగు చర్మాన్ని ఒలిచి దాన్నే ఉడుపుగా ధరించటం కారణంగా కరిచర్మాంబరుడు అనేటటువంటిది ఆయనకు పేరుండటం. అట్లాగే ఈ చంద్రకళని తలపై ధరించటం, ఒక పువ్వులాగా, సిగలో పువ్వట జాబిల్లి అని చెప్పనేటటువంటిది. బాలేందుమౌళి లేక తరుణ శశాంక శేఖరుడు ఇట్లా రకరకాల పేర్లతో ఆయన్ని పిలుస్తారు. కారణం ఏంటంటే తల మీద సిగలో ఒక పువ్వులాగా చంద్రబింబాన్ని ఆయన ధరిస్తాడు. ఇట్లా చేదు గురించి వివరణ మనం తెలుసుకున్నాం. ఇకపోతే చూడగను హుళిక్కవ్వట అని చెప్పనేటటువంటిది ఉంది. హుళక్కి, హుళికి, హుళిక్కి, ఉళక్కి వీటిల్లో ఏదన్నా కూడా అబద్ధము లేక అభావము అనే అర్థం, లేకపోవటం.
ఇంతగా మనం వర్ణించుకున్న శివుణ్ణి తీరా చూద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే అతను అంతర్హితుడవుతాడట. ఆయన నిరాకారుడు. అందుకే ఆయన్ని హుళక్కి అనే పేరుతో కూడా పిలుస్తారు. సత్తు అసత్తు, ఉనికి హుళక్కి, అస్తిత్వము అభావము, ఇవి శివుడనే నాణ్యానికి రెండు పార్శ్వాలని చెప్పని శివాద్వైతం చెబుతుంది. సత్తు అంటే ఉనికి కలిగి ఉండటం, అసత్తు అంటే ఉనికి లేకపోవటం. అలాగే ఉనికి హుళక్కి అదృశ్యం అయిపోవటం, లేకుండా ఉండటం. ఉనికి కలిగి ఉండటం, హుళక్కి అవి కూడా అట్లాగే అస్తిత్వము అభావము. అస్తిత్వము అంటే ఉనికి కలిగి ఉండటం, అభావము అంటే అదృశ్యం అయిపోవటం, అంతర్హితులైపోవటం. ఇవన్నీ కూడా శివుడి యొక్క శివుడు అనేటటువంటి ఒక నాణ్యానికి రెండు పార్శ్వాలు, రెండు పక్కల అనేటటువంటిది, రెండు పక్కలు అనేటటువంటి నమ్మకం శివాద్వైతంలో చెప్పబడింది. అందుకని అటువంటి శివుడికి నేను జేజే పలుకుతున్నాను, నా జేజేలు అని చెప్పని ఈ పద్యాన్ని చక్కగా. దీంట్లో చిత్రం ఏంటంటే, తెలుగులో ఉన్న అత్యంత అరుదైన శబ్దం ట్రర్ అనేటటువంటి ట్ర అని పలికితే, ఇది పలకగలమే కానీ రాయలేము. పలికే విధంగా రాయలేని దాదాపు చాలా కొద్ది శబ్దాల్లో ఇదొకటి ట్ర. ఈ ట్ర అనేటటువంటిదే కాలక్రమేణా, ఇందాక చెప్పాను నేను, కాలక్రమేణా త్రువ్వ తువ్వ అయింది. జాతివన్నె బుజ్జాయిల్లారా, నోరు లేని తువ్వాయిల్లారా అని సరళం అయింది. దాన్ని కొసరాజు రాఘవయ్య చౌదరి గారి పాటలో అది ఉదాహరణ చెబుతూ చెప్పాను నేను. అలా రాయలేని, పలకగలిగే రాయలేని శబ్దాల్లో ఒకటైనటువంటి ట్ర అనే శబ్దాన్ని ఆ విధంగా పెదాలు మూసి నోటి నుంచి తుంపర్లు వెలువడేటట్టుగా పలికి తెనాలి రామకృష్ణుడు అత్యంత చమత్కారంగా దీన్ని పరిష్కరించాడు. ఇదేమిటి ఈ పరిష్కారం ఎట్లా? ఈ ప్రగ్గడరాజు నరసరాజు అనేటటువంటి అహంకారి సహస్ర గంఠకవి ఆయన ఏంటి ఆయన చెప్పేది? 1000 గంటాలు పట్టుకుని సహస్ర గంట కవిగా ఆయన పేరు పొందాడు. 1000 గంటాలు పట్టుకుని కూడా ఆయన చకచకా రాయగలడని, ఎవ్వరు ఎంత ఆసుకవి చెప్పినా అతి వేగంగా చెప్పేటటువంటి కవిత్వాన్నైనా సరే ఆయన చాలా సునాయాసంగా గబగబా రాసేయగలడు అనేటటువంటి పేరొందినటువంటి ప్రగ్గడరాజు నరసరాజు అనే ఆయన్ని మొత్తం పూర్తి అయిన తర్వాత అతను అవమానంతో ఈ ట్రట బాబా అనే పద్యం మొదట్లోనే రాయలేకపోతాడు. ఎలా రాయాలి అని ఆగిపోతుంది ఆయన గంటం. అందుకని అప్పుడు ఆయన రాట్ అంటే రాజు, ప్రగ్గడ రాణరస అంటే ప్రగ్గడరాజు నరసరాజు అనేవాడిని ప్రగ్గడ రాణరస అని సంబోధిస్తాడు. ఆయన క్రోధంతో ఊగిపోతూ తెనాలి రామకృష్ణుడు ఒక చెంపకమాల పద్యం చెప్తాడు. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ పలుకగ రాకురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముపడ భావ్యమెరుంగక పెద్దలైన వారల నిరసింతువా ప్రగ్గడ రాణరస విరస తొస బుస అని చెప్పని అత్యంత తీవ్రంగా అతన్ని తిడతాడు క్రోధంతో ఊగిపోతూ. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన, నీకు తెలిసి ఇతరులకు తెలియనివన్నీ తప్పులు అన్నట్టుగా నువ్వు భావిస్తున్నావు, అది తప్పు. సభాంతరంబున ఎంతమందో సభాంతరంలో ఎంతమందో పండితులు, గొప్ప గొప్ప కవులు, గొప్ప గొప్ప పాండిత్యం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నువ్వు నీ దిట్టతనంతో పలుమారు పలుకగ రాకురోరి పిశాచపు పాడెగట్ట, ఓరి పిశాచం లాంటివాడా నీ పాడెకట్ట, నీ పలికిన నోట దుమ్ముపడ, ఇట్లాంటి తప్పుడు మాటలు పలికావు కదా నువ్వు, ఆ నోట్లో దుమ్ముపడ
భావ్యమెరుంగక, ఏది భావ్యమో ఏది భావ్యం కాదో కూడా నీకు తెలియదు. పెద్దలైన వారల నిరసింతువా. ఆ సభలో అష్టదిగ్గజాలనే మహాకవులు ఉన్నారు. నువ్వెక్కడి నుంచో వచ్చావు, నువ్వేదో గొప్పవాడిని అనుకుంటున్నావు, వేగంగా రాయగలనని చెప్పని సహస్ర ఘంటకవి అనే బిరుదు పొందావు. దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఈ విధంగా మిగిలిన వాళ్ళందరూ నాకంటే చాలా తక్కువ వాళ్ళని అహంకారపూరితంగా పెద్దలని ఈ విధంగా నిరసించడం అనేటటువంటి తగునా నీకిది. ప్రగ్గడరా నరస విరస తుస బుస అని చెప్పని చాలా ఆవేశపూరితంగా తిడతాడు. విరసుడు అంటే ద్వేషభావం గలవాడు అని అర్థం. తుస్సు అన్న తుస అన్న నీచమైనది, నీచుడు అనే అర్థం. అట్లాగే బుసము లేక బుస అంటే పొల్లు, పిడక అనే అర్థాలు. అసలు గింజ కూడా కట్టనటువంటి ధాన్యం తాలు అనే దాన్ని కూడా అట్లా బుస అని చెప్పని అంటారు. ఒట్టి తాలు లాంటి వాడివి, గింజ కూడా కట్టనటువంటి తాలు లాంటి వాడివి. అట్లాగే పిడక కంటే విలువ చేయవు నువ్వు. పొల్లు ధాన్యం లాంటి వాడివి. అలాగే విరసుడివి. ఇటువంటి నీచుడైనటువంటి వ్యక్తివి నువ్వు. అటువంటి వాడివి పెద్దలున్నటువంటి ఈ సభలో ఈ విధంగా నువ్వు పలకటం అనేది ఏమైనా సమంజసంగా ఉందా? నీ పలికిన నోట దుమ్ముబడ, భావ్యమెరుంగవు నువ్వు. పెద్దలైన వాళ్ళని నిరసిస్తావా ఇట్లా గొప్ప సభలో నువ్వు వచ్చి అని చెప్పని అతన్ని తిట్టకుండా ఆయన్ని తిట్టి అవమానపరిచి పంపిస్తాడు. ఇది అత్యద్భుతమైనటువంటి మరొక పద్యం. తెనాలి రామకృష్ణ కవి భువన విజయం అనేటటువంటి హంపి విజయనగర రాజ్యంలోని సభామండపంలో ఆయన చమత్కారంగా తన చమత్కృతిని ఉపయోగించి గొప్ప గొప్ప పండితుల్ని, గొప్ప గొప్ప సమస్య పూరకుల్ని, లేకపోతే సమస్యలు ఇచ్చేవాళ్ళని, ఎంతమందినో రకరకాల వాళ్ళని ఓడించి తనకి తిరిగే లేదనిపించుకున్న వ్యక్తి తెనాలి రామకృష్ణుడు. అటువంటి రామకృష్ణుడి యొక్క అత్యంత గొప్ప పద్యాల్లో ఈ పద్యం కూడా ఒకటి. ఈరోజు ఆ పద్యంతో మన ఈ ఎపిసోడ్ని ముగిద్దాం. దీన్ని ఇప్పటివరకు ఓపికగా విన్నటువంటి విజిల్ న్యూస్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.